అందరికీ నమస్కారం అండి. అన్ని రాష్ట్రాల్లో మళ్ళీ ఎన్నికలు, కేంద్రం సంచలన ప్రకటన అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఆ వివరాలు ఏంటన్నది వీడియోలో తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. మరోసారి ఛానల్ చూస్తున్నట్లయితే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమికి బిగ్ షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎన్నికలకు ముందు ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా లాంటి బీజేపీకి 300 సీట్లు, మొత్తం కూటమికి 400 సీట్లు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికల తర్వాత బీజేపీకి 240 సీట్లు మాత్రమే వచ్చాయి. మొత్తం కూటమికి 293 సీట్లు సాధించింది. అయితే చివరికి బీజేపీ కూటమి అనగా పార్టీలో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. కూటమికి 234 సీట్లు సాధించి ఎన్డీఏకు పెద్ద షాక్ ఇచ్చారు. ఇక దీంతో గత 10 ఏళ్లుగా కేంద్రంలో ఉన్న కూటమికి ప్రభావం తగ్గిపోయిందని, కూటమి ప్రభావం పెరుగుతుందని నెటిజన్లు భావిస్తున్నారు. మరికొన్ని రోజుల్లో జమ్మూ కాశ్మీర్, హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ బీజేపీకి షాక్ ఇస్తుందా లేదా అనేది దానిపైన ఆసక్తిగా నెలకొంది. హర్యానాలో 2018లో ఏర్పాటైన జననాయక జనతా పార్టీ ప్రస్తుత రాజకీయాల్లో కీలక పార్టీగా మారుతుంది. 2019లో హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్కి వ్యతిరేకంగా పోరాడిన 10 సీట్లతో దక్కించుకుంది. కానీ ఎన్నికల తర్వాత బీజేపీతో చేతులు కలిపింది. దీంతో కూటమిని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి 58.2% ఓట్లు అయితే వచ్చాయన్నమాట. సో మొత్తానికి ఈసారి హర్యానాలో కూడా 10 పార్లమెంట్ స్థానాలు అయితే ఉన్నాయి. అందులో 9 స్థానాలు బరిలో దిగిన కాంగ్రెస్ 43.67% ఓటింగ్ రాగా, ఒక్క స్థానంలో నిలబడిన ఆమ్ ఆద్మీ పార్టీ 3.34% ఓటింగ్ వచ్చింది. మొత్తం కూటమికి 47.6% ఓటింగ్ సాధించింది. దీన్ని బట్టి చూస్తే కూటమి ఓటింగ్ శాతం కూడా తగ్గిందని, విపక్ష పార్టీలకు ఓటింగ్ శాతం పెరిగింది. అయితే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఎదురు దెబ్బ పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఈసారి ఎన్నికలు ఏదైతే మొత్తానికి ఈ ఏడాదిలోనే మార్చ్ 1 నేషన్ 1 ఎలక్షన్ పైన మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీని తొలి అడుగుగా లోక్సభ, రాష్ట్రాలు, అసెంబ్లీలు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని, ఆ తర్వాత 100 రోజుల స్థానిక సంస్థల ఎన్నికలు సమీకరించాలని సిఫారసు చేసింది. అయితే ఏకకాల ఎన్నికల నిర్వహణ ఎలాంటి కాలపరిమితి కమిటీ అయితే పేర్కొనలేదన్నమాట. త్వరలోనే 1 నేషన్ 1 జమిలీ ఎన్నికలలాగా అయితే రాబోతున్నట్లు మొత్తానికి ఒక అప్డేట్ అయితే ఇచ్చారు మోదీ గారు కేంద్రం నుంచి.